వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. బ్రహ్మ ముహూర్తం యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? అంటే చాలామంది చెప్తూ ఉంటారు, నాకు ఈ విధంగా అంటే ఇలా చేస్తే బ్రహ్మ ముహూర్తంలో కనుక నిద్రలేస్తే ఇలా కలిసి వస్తుంది, ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ ఏంటి? చాలామంది తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే మన మహర్షులు టయాన్ని చాలా చాలా ప్రెసైజ్గా డివైడ్ చేశారండి. అందులో మనకు వచ్చేటప్పటికి ఆయనము, దక్షిణాయనము, తర్వాత ఉత్తరాయణము, తర్వాత ఋతువులు, అందులో రోజులో మళ్ళీ హోరాల్లో మళ్ళీ ముహూర్తాలు ఇవన్నీ డివైడ్ చేశారండి. డివైడ్ చేసి వచ్చేటప్పటికి మనకి ఇందులో బ్రహ్మ ముహూర్తం అని ఒక పర్టికులర్ టయాన్ని సెట్ చేశారనమాట. దానికి ముందు వచ్చేటప్పటికి నిషా ముహూర్తం అంట, తర్వాత సంధ్యావందనం కాలం అని చెప్పేసి చెప్తారు. బట్ దీనికి ముందు తర్వాత కాలానికి బ్రహ్మ ముహూర్తం అని చెప్పేసి ఒక అద్భుతమైన టైం మనం పెట్టారు. ఎందుకు అంటే మనకి విజయం సాధించాలి, గొప్ప గొప్ప పనులు చేయాలి. అలాంటప్పుడు మనకు ఉన్న శక్తుల కంటే కూడా ఇంకా ఎక్కువ శక్తియుక్తులు ప్రకృతి నుంచి మనం తీసుకోవటం చాలా అవసరం అండి. ఆ ఎక్స్ట్రా శక్తియుక్తుల్ని మనకి సంపాదించుకొని మనం చక్కగా సింపుల్గా కష్టపడకుండా అన్ని పనులు సాధించుకొని జీవితంలో ఉన్నతానికి ఎదగొచ్చండి. ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. మన ప్రొఫెషన్ కానివ్వండి, ప్రొఫెషనల్ ఎక్స్ట్రీమ్గా చేస్తేనే కదా మనకు ధనం వచ్చేది. ఆ ధనం ద్వారా మళ్ళీ మనం ఎంజాయ్ చేయగలగాలి. డబ్బు సంపాదించుకుని ఉపయోగం ఉంది, మనం దాన్ని ఎంజాయ్ చేయకపోతే మన శరీరం ఆరోగ్యం సరిగా లేకపోతే హెల్త్ సరిగ్గా ఉండాలి. ఫైనల్గా మన సమాజానికి అందరికీ మంచి చేసి ఒక గొప్ప వ్యక్తి కనిపించుకోవాలని ఇదే పురుషార్థాలు అంటారు. వీటి సాధించుకోవడం ఒకటి బాగా కష్టపడి సాధించుకోవటం, లేదంటే సింపుల్గా సాధించుకోవటం. మన లైఫ్ స్టైలు నేచర్కి ఉన్న అనుసంధానంగా ఉంటే నేచర్లో ఉన్న ప్రకృతిలో ఎన్నో మనకి శక్తులన్నీ మనకు వచ్చేస్తాయి. అలా రావడానికి బెస్ట్ టైం ఏంటంటే బ్రహ్మ ముహూర్తం అని చెప్పి చెప్తారనమాట. మనకి ఇంగ్లీష్లో ఇంకొక సామెత కూడా చెప్తారంట, విత్ ది స్ట్రీమ్ ఎగనెస్ట్ ది స్ట్రీమ్ అని చెప్తారు. అంటే ప్రవాహానికి అనుకూలంగా ఉండటం, లేదంటే ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళటం. మీకు తెలుసు, ప్రవాహానికి అనుకూలంగా ఉంటే మన ఫ్లోట్ అయితే ఆటోమేటిక్ ప్రవాహం మనకి తీసుకెళ్ళిపోతుంది లైఫ్లో. ఎగనెస్ట్గా ఉందండి, మనం ఎంత ఇదినా కానీ ముందుకు మనం వెళ్ళలేం అనమాట. ఎలా అంటే అలానే సేమ్ మనకి ప్రకృతిలో ఉన్న శక్తులతో అనుకూలంగా ఉండి మనం కనెక్ట్ అయ్యి ఉంటే ప్రకృతి మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. చాలా సునాయాసంగా మన జీవితంలో అన్నీ సాధించుకోవచ్చు. కొంతమంది డబ్బు లేదని బాధపడుతుంటారు, ఆరోగ్యం బాగలేదని బాధపడుతూ ఉంటారు అనమాట. సో దీనికి సంబంధించి బ్రహ్మ ముహూర్తం అనేది బెస్ట్ టైం అని చెప్పేసి మన మహర్షులు చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు వస్తుంది కరెక్ట్ టైం ఏంటి అనుకుని మన సింపుల్గా మన ఈ యంగ్ జనరేషన్కి మనం అర్థమయ్యేటట్టుగా చూసుకుంటే 4 to 5:30 మధ్యలో మోర్ ఆర్ లెస్ ఒక 10 minutes అటు ఇటుగా బ్రహ్మ ముహూర్తం ఉంటుందని చెప్పుకోవాలి. ఈ టైం డ్యూరేషన్ అంతా అని మీరు అడిగితే 88 minutes అని పెట్టారండి. చూడండి, 8 అనేది పర్పచువల్ నెంబర్ అని చెప్తారు. అంటే అది ఎప్పుడు ఎలా తిరుగుతుంటుంది కదా, అది ఎవర్ అన్ఎండింగ్ అనమాట. పర్పచువల్ నెంబర్ అంటే అలాంటి 2 8 కలిసి అనమాట 88 నెంబర్స్ అని. అంటే 1 గంట 22 నిమిషాల టైంని బ్రహ్మ ముహూర్తంగా మన మహర్షులు పెట్టారు. ఇది ఎగ్జాక్ట్ టైం వచ్చేటప్పుడు 4 to 5:30 మధ్యలో ఉంటుంది బ్రహ్మ ముహూర్తం. తర్వాత దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది బ్రహ్మ ముహూర్తం అని మనం కనుక చూసుకుంటే, సాక్షాత్తు బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించడానికి, ఓకే, దానిని నిరంతరం కొనగట్టి ఆ సృష్టి ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉండడానికి కావాల్సిన శక్తి తనకు కావాలి. కాబట్టి అతను ఆ టైంలో తపస్సు చేసి శివుని ద్వారా ఆ శక్తిని పొందాడు కాబట్టి బ్రహ్మ ముహూర్తం అయింది. సో ఇదే కాన్సెప్ట్ మనకే అప్లై అవుతుందండి. మనం సృష్టించాలండి ఏదైనా సరే. ఓకే, పిల్లలు వాళ్ళు మన సృష్టి కదండి. తర్వాత మనం ఎన్నో వర్క్ చేస్తూ ఉంటామండి. తర్వాత కీర్తి ప్రతిష్టలు, తర్వాత మన లెగసీ, ఇదంతా మనం క్రియేట్ చేయాలి. సంపద, 10 మందిని హెల్ప్ చేయటం, దానికి కావాలి అంటే మనకు లేనిదాన్ని మనం క్రియేట్ చేయగలగాలి. అలాంటి ఎవరైనా కనుక లేనిదాన్ని తను గొప్పగా క్రియేట్ చేసుకోవాలన్నా కానీ, లేని సంపదను సృష్టించుకోవాలన్నా కానీ, లేని జ్ఞానాన్ని తెచ్చుకోవాలన్నా కానీ చాలా సింపుల్గా బెస్ట్గా చేసే ముహూర్తం ఈ ముహూర్తం. ఈ ముహూర్తంలో బ్రహ్మే ఎలా తన గొప్పగా శక్తియుక్తులను పొందాడో, ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ, ఎలాంటి ధనం లేకపోయినా, ఎలాంటి జ్ఞానం లేకపోయినా ఈ టయాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే గొప్ప వ్యక్తిగా మారచ్చు అని చెప్పేసి మనకి మహర్షులు చెప్పారు. మనకి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం ఏం చెప్తారంటే, ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లెగుస్తారో అంటే 4 to 5:30 మధ్య కాలంలో లెగుస్తారో వాళ్ళకి ఏంటి లాభం అనేది మనకు చూసుకుంటే, ఈ శ్లోకం ఏం చెప్తుంటే, వర్ణ కీర్తి మతిం లక్ష్మి స్వస్థ్య ఆయుచ్చ విదంతి బ్రహ్మమూర్తే సంజ్ఞాగ్రచ్యవ పంకజాత్ యథ అని చెప్పేసి ఒక శ్లోకంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే, వర్ణ ఎవరైతే కనుక ఈ బ్రహ్మ ముహూర్తం లెగుస్తారో వాళ్ళు ఫస్ట్ హ్యాండ్సమ్గాను బ్యూటిఫుల్గా ఉంటారు. ఆ మొహంలో గ్లోరియస్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటారు. నెక్స్ట్ కీర్తి, వాళ్ళకి ఆటోమేటిక్గా కీర్తి వచ్చేస్తుందంట. చూడండి, కీర్తి అనేది మన చేతిలో లేదు. మన గురించి చెప్పుకున్నా కానీ కీర్తి అనేది బయట వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయాలి, వేరే వాళ్ళు మన గురించి గొప్పగా అనుకోవాలి. అలాంటి కీర్తి కావాలంటే పర్టికులర్ రాజకీయ నాయకులు కానీ, ఫిల్మ్ స్టార్లు కానీ, ఒక సెలబ్రిటీ ఎవరైనా అనుకుంటే వాళ్ళకి రిప్యుటేషన్ కావాలండి, బ్రాండ్ వాల్యూ ఉంటుంది. చూడండి, కీర్తి ఇస్ నథింగ్ బట్ వాళ్ళ బ్రాండ్ వాల్యూ కానీ ఎవరైనా అనుకుంటే వాళ్ళకి మార్నింగ్ టైంలో కావాలండి కీర్తి. నెక్స్ట్ మతి, మన బ్రెయిన్ చక్కగా తెలివితేటలు కలిగి ఉండాలి. అంటే
ఏ టయానికి ఏం చేయగలగాలి, డెసిషన్ మేకింగ్ అంటారు చూడండి. మన ప్రాపర్ డెసిషన్, వీఆర్ నథింగ్ బట్ అవర్ డెసిషన్స్ అంటారండి. మనం మంచి డెసిషన్ తీసుకుంటే మంచి వస్తాం, మంచి కంపెనీ ఉంటే మంచి కంపెనీ. మన డెసిషన్ రైట్ రాంగ్ మనకు ఎలా తెలుస్తుంది? మతి, వివేకం అంటారు, ఆ జ్ఞానం కావాలంటే కనుక మార్నింగ్ టైం లేకపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మతి, జ్యోతిష్ మతి అంటారు. జ్యోతిష్ అంటే బ్రైట్ థాట్స్ కావాలంట, ప్రాపర్ తెలివితేటలు ఉండాలి. నెక్స్ట్ మనకేం చెప్తాం, లక్ష్మి. మనం అంతా కష్టపడేది అట్ ద ఎండ్ మనం పడిన కష్టానికి తిరిగి మనకి రిటర్న్స్ రావాలి. అది కూడా కీర్తి ప్రతిష్టలతో రావాలి. ఎలాంటి లక్ష్మి, అష్టైశ్వర్యాలు కావాలి, భోగభాగ్యాలు కావాలి. ఇలా లక్ష్మి సంపద ఏదైనా సరే కనుక కావాలి అనుకుంటే ఆ టైంలో జస్ట్ నిద్రలేగిస్తే వచ్చేస్తుంది వాళ్ళకంతే. నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తారంటే స్వస్థ, అంటే జనాలకి ఎవరైనా కానీ ఆరోగ్యం కావాలి అని అనుకుంటే, బెస్ట్ హెల్త్ కావాలంటే ఆ టైంలో యోగాసనాలు చేయటం, జాగింగ్ చేయటం, ఎవరైనా చేయటం కనుక ఆ టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జనరల్గా అంతే కదండి, మన కానిస్టేబుల్ లేదంటే ఐపీఎస్ ఇలాంటి వాటికి ఫిజికల్గా ఉండేవాడికి ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్ చేస్తాం కదండి, ఆటోమేటిక్గా 5 o'clock లేచారంటే బ్రహ్మముహూర్తం లేచేసినట్లే వాళ్ళు. అందుకని ఈ జాగర్స్ కానీ వాళ్ళు కానివ్వండి, హెల్త్ విషయం ఎవరైతే కోరుకుంటారో స్వస్థ అని చెప్తారు. లాస్ట్లో ఇంకో పాయింట్ చెప్పారంటే ఆయుష్ అంటే 2 రకాల ఆయుష్లు ఉంటాయండి. ఒకటి మన శరీరానికి ఫిజికల్గా ఆయుష్, మనం ఎప్పుడుగా మన ఏజ్ 60 అయినా 40 అయినా ఒక 10 years యంగ్గా ఉండగలిగి, ఓకే, మన పంచేంద్రియాలు చక్కగా మనకి కరెక్ట్గా పనిచేయగలగాలి. ఆ ఆయుష్ అంటే మనం శారీరకంగా మనం ఎక్కువ రోజులు దీర్ఘంగా చక్కగా మనం జీవించుండాలి. ఇంకొక ఆయుష్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మనం చేసే పనిని యొక్క రిజల్ట్ కూడా ఆయుష్. ఇప్పుడు నేను ఇక్కడ ఇది వచ్చేసి మాట్లాడుతున్నాను, ఇది షూట్ అవుతుంది, ఇది చాలామందికి రీచ్ అవ్వాలి, ఎంతోమందికి అది కూడా ఆయుషే. ఇది కొంచెం ఫ్యూ లైక్స్ వచ్చేసి లేదంటే కొంచెం వ్యూస్ వచ్చేస్తే ఇది డెడ్ వర్క్ అవుతుంది. అదే ఎక్కువ వెళ్ళాలంటే అలానే మనం ఏదైనా పని కనుక చేసేటప్పుడు ఆ పని యొక్క రిజల్ట్ చక్కగా ఉండి చాలా రోజులకి చాలా మందికి చేరగలగడం కానీ కూడా ఆయుష్ అంటారు. అందుకని మనకి ఆయుష్ హోమం అని కూడా ఉంటుంది అనమాట. ఆయుష్ అంటే మన ఫిజిక్ బట్ యాజ్ వెల్ యాజ్ మన వర్క్ చేసే వర్క్ కూడా ఎంతమందికి ఉపయోగపడటం ఆయుష్ అనమాట. చూడండి ఎన్ని రకాల బెనిఫిట్లు, వర్ణ, కీర్తి, మతిం, లక్ష్మి, స్వాస్థ, ఆయుష్, వేదంతి అని చెప్పేసి సంస్కృత శ్లోకం. ఎవరికి వస్తాయంటే బ్రహ్మ ముహూర్తే సంజ్ఞాగ్రే, ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం ఎవరు లెగుస్తారో వాళ్ళకి వచ్చేస్తాయని చెప్తారు. లాస్ట్లో ఇంకొకటి ఏం చెప్తారంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. అంటే ఏం చెప్తారంటే అగ్రఛద్ పంకజ్ యథ అని చెప్తారు. అంటే వాళ్ళు టోటల్గా ఎలా ఉంటారంటే తామర పువ్వులాగా చక్కగా ఉంటుందంట. ఎలా, దాని మీనింగ్ ఏంటంటే ఫ్లవరింగ్ ఆఫ్ థింగ్స్ అంటారు అనమాట. అంటే ఫ్లవరింగ్ ఆఫ్ థింగ్స్ అంటే మూడుబోయి నిరుత్సాహంగా నిర్జీవంగా ఉండే ఒక మనిషి వసంతకాలంలాగా, ఓకే, వసంతకాలంలాగా ఎలా ఉంటుంది, వసంతకాలంలో మనకి చెట్లన్నీ విరగబూసి తర్వాత పూలు పూసి ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుందో వాళ్ళ జీవితం, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే మనుషుల యొక్క జీవితాలు ఎంతో చక్కగా వసంతకాలంలాగా ఆహ్లాదకరంగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ శ్లోకాన్ని మనకి మహర్షులు చెప్పారండి. తర్వాత ఇంకొక మనకి జనరల్గా వేరే కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయండి. బ్రహ్మముహూర్తం లేసి ఎలాంటి యొక్క రిజల్ట్ ఉంటుంది అనేది, ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర త్యాగం చేస్తారంటే ఆ టైంలో నిద్రపోరో వాళ్ళకి ఏం చెప్తారంటే సర్వోత్తమము, ఓకే, అలాంటి చేస్తే బెస్ట్ ఆఫ్ బెస్ట్ త్యాగం చేసినట్లు కనుక బాగుంటుంది, ఒక స్టేట్మెంట్ ఉంది. తర్వాత బ్రహ్మముహూర్తానికి ప్రకృతికి ఎంతో సంబంధం ఉంటుందండి. ఎందుకు ఆ ముహూర్తానికి అంత ఇంపార్టెన్స్ ఉందంటే కనుక ఆ టైంలో జంతువులు నిద్ర లెగుస్తాయండి, ఆ టైంలో పక్షులు మేలుకుంటాయి, ఆ తర్వాత పక్షులు మీకు తెలుసు కదండి కోళ్ళు కుయటం, ఇలా నేచర్ అంతా ఒక యాక్టివ్గా తయారైపోతుందండి. తర్వాత మనకి కోడి గుట్టి మనం ఇవన్నీ మనకి ఎర్లీ మార్నింగ్ వింటూ ఉంటాం. ఫస్ట్ తొలి కోడి కోసింది, మళ్ళీ కోడి కోసింది అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. అందుకని ప్రకృతిలో ఆ టైంలో ఎనర్జీ ఎక్కువగా ఉండటంతో పక్షులు కానివ్వండి, పూలు కానివ్వండి, కలువులు కానివ్వండి ఆ టైంలో ఎక్కువగా విరబూసి ప్రకృతి అంతా చైతన్యంగా ఉంటుంది. మనం కూడా ఆ టైంలో కనుక లెగిస్తే ఓకే మనం కూడా ఎంతో చైతన్యంగా ఉంటాయి, మనకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రాలు చాలా క్లియర్గా చెప్పారు. అది ఆయుర్వేదం ప్రకారం కనుక చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ కనుక ఎవరైతే కనుక లెగుస్తారో వాళ్ళది శరీరంలో సంజీవని శక్తి అని చెప్పేసి ఒక శక్తి ప్రసరిస్తుందంటండి. ఆ టయాన్ని మనం సద్వినియోగం కనుక చేసుకోకుండా ఉంటే. తర్వాత గాలిలో అమృతతుల్యంగా తయారైపోయి మనం పీల్చే గాలి కానండి, పొల్యూషన్ అవన్నీ తక్కువగా ఉండి మనకి ఎంతో యాక్టివ్గా శరీరం అంతా ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత మైండ్ కూడా ఎంతో శక్తివంతంగా ఈ టైంలో వాళ్ళకి పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయండి. తర్వాత మనకి ఈ టైంలో జనరల్గా ఉదయాన్నే లెగిసి శివుణ్ణి ఆరాధిస్తే ది బెస్ట్ రిజల్ట్ మనకు వస్తుంది. తర్వాత ఇంకొక విషయంలో మనకి ఆస్ట్రాలజీ ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో కనుక చేస్తే ఎర్లీ మార్నింగ్ టైము వివాహం చేసుకున్న, గృహ ప్రవేశాలు చేసుకున్న, శుభకార్యాలు ఇవి జరిగినా కానీ ఆ శుభకార్యముకు ఎప్పుడు శాశ్వతంగా శుభంగా ఉంటాయని చెప్పేసి మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్తామండి. ఇంతేకాకుండా మనకి కొంతమందికి నక్షత్ర దోషాలు ఉంటాయి, లేదంటే ఆ రోజు మనకు తెలియదు, మనకి ప్రతిసారి పంచాంగం చూసుకోలేము, ప్రతిసారి లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మనంతా మనమే చేసుకోవాలి కనుక అనుకుంటే కొంతమంది నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు, లేదంటే ఆ ముహూర్తాలు మనకు తెలవంటాయి. టైంలో కనుక ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తంలో కనుక టైం స్టార్ట్ చేసి
ఆ రోజున జర్నీలు స్టార్ట్ చేసినా ఇంకొక పని కనుక స్టార్ట్ చేసినా, లేదంటే రైతులు పర్టికులర్గా వాళ్ళకి ఆ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచేసి కనుక వెళ్ళిపోయి వాళ్ళ పొలానికి సంబంధించిన పనులు చేసుకున్న, పంట దిగుబడి కానివ్వండి, ఎవరైనా స్టూడెంట్స్ చదువుకున్న ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ చక్కగా వచ్చేసి వాళ్ళకి అత్యంత అద్భుతాలు వాళ్ళ జీవితంలో సృష్టిస్తారు, సాధించగలుగుతారు అని చెప్పేసి బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మనం మహర్షులందరూ చెప్పారండి. తర్వాత పూజ గదిలో కనుక దీపం కనుక వెలిగించగలిగి యోగా కనుక చేస్తే ఎంతో బాగుంటుంది. ఇలా ప్రకృతిలో ఉన్న అనేక రకమైన శక్తుల్ని మనం చాలా అవలోకగా మనం సంపాదించుకొని మన జీవితాన్ని మనం ఉన్నతిగా ఎదగటానికి కావాల్సిన విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకొని 10 మందికి మనం హెల్ప్ కలగాల్సిన జీవితం ఎవరికైనా కావాలని అనుకుంటే కనుక ఈ బ్రహ్మ ముహూర్తాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఏ టైం సార్ అది? ఇది వచ్చేటప్పటికి మార్నింగ్ 4 to 5:30 బిట్వీన్ అండి. 8 minutes ఉంటుందంటే లెంత్. సో మార్నింగ్ టైం 4 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30 మధ్యలో వస్తుంది. అంటే ± 10 minutes ఉంటుంది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. అయితే చాలామంది మీ దగ్గర వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకుందామని, లేదంటే మీ దగ్గర జాతకం చూపించుకుందాం అనుకుంటుంటూ ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? సార్, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే మనకి పర్టికులర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు స్టక్ అయిపోయింది, కెరీర్ రిలేటెడ్ కానివ్వండి, లేదంటే మనీ రిలేటెడ్ కానివ్వండి, తర్వాత కొంతమంది ఒక సంస్థను నడుపుతూ ఉంటారు, నాయకత్వ లక్షణాల గురించి కానివ్వండి, లేదంటే పొలిటిక్స్, కొంతమంది వాళ్ళ పార్టీలకి వాళ్ళు కీర్తి ప్రతిష్టలు కావాలి, ఏదో సాధించాలనుకొని ఎక్కడో స్ట్రక్ అయిపోయి సెట్ బ్యాక్ ఆగిపోయిన వాళ్ళు కనుక మనకి కన్సల్ట్ అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనం వాళ్ళకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆధ్యాత్మిక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ కెరీర్ పరంగా మీరు కనుక లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే దానికి తగ్గట్టే అంటే రెమెడీస్ వాటి పరంగా వెళ్ళాలి, వేదిక ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది సురేష్ గారి. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.